కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, కవిత అంశం బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం, ఈవిడ రాజీనామా చేయడం, రాజీనామా చేసినప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు చాలా సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఏం జరుగుతుంది? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఒక రకంగా ఇది ఒక సంచలనమే. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పటిదాకా అందరూ అనుకున్నది కేటీఆర్ హరీష్ రావుల మధ్యనే వారసత్వ ఫైట్ అని. సో ఈ ఫైట్లో హరీష్ రావును పక్కకు పెడుతున్నారు, హరీష్ రావుని ఇగ్నోర్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. మీకు వరంగల్ సభలో హరీష్ రావు కటౌట్స్ లేవు, వరంగల్ సభకు వైపు చూడొద్దు అని కేసీఆర్ హరీష్ రావుకి చెప్పాడని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కానీ హరీష్ రావు ఇష్యూ అనేది ఎప్పుడు కూడా పార్టీలో డివిజన్కు కారణం కాలేదు, పార్టీలో ఒక ప్రత్యర్థులకు ఆయుధము కాలే. ఆ ఆయుధము కాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డాడు, కేటీఆర్ జాగ్రత్త పడ్డాడు, హరీష్ రావు అందరికన్నా ఎక్కువ జాగ్రత్త పడ్డాడు. అంటే హరీష్ రావు తన లాయల్టీ టు ద పార్టీ, తన లాయల్టీ టు కేసీఆర్, ఇది ఎక్కడా కూడా ఆ డౌట్ వచ్చేలా బయట సమాజం ముందు డెమాన్స్ట్రేట్ కాలే. ఆయన బాధ ఉండొచ్చు, ఆయనకు ఆవేదన ఉంటే ఉండొచ్చు, అవన్నీ కానీ దే ఆర్ ఆల్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ 4 గోడలు దాటి ఎక్కడికి రాలే. పైకి మాత్రం హరీష్ రావు కేటీఆర్లు అసలు కొలాబరేటివ్గానే, కాంపిటేటివ్ కూడా కాదు, కంబాటివ్ అసలే కాదు. కొలాబరేటివ్ దశ దాటితే కాంపిటేటివ్ అవుతారు, కాంపిటేటివ్ దశ దాటితే కంబాటివ్ అవుతారు. కంబాటివ్ అలా అంటే ఘర్షణ పడడం, కాంపిటేటివ్ అంటే పోటీ పడడం, కొలాబరేటివ్ అంటే కలిసి పనిచేయడం. సో కొలాబరేటివ్గానే నడిచింది తప్ప లోపల మనకేమున్నదో తెలియదు. కానీ సో వాస్తవం అందరికీ తెలుసు. ఆ మేరకు హరీష్ రావు ఒక అంటే కంప్లీట్లీ కంఫర్టబుల్ పొజిషన్ లేకుండా అనేది అందరికీ తెలుసు. అది ఏ మేరకు ఎంత కంఫర్ట్ లేకపోయినా కూడా అది బీఆర్ఎస్ బోట్ను కదిలించలే. కవిత ఎపిసోడ్ మాత్రం ఆ దశ దాటిపోయింది. సో ఆ దశ దాటి ఫ్యామిలీ డిస్ప్యూట్ కాదు, ఇది పార్టీ డిస్ప్యూట్గా మారి ఆఖరికి పొలిటికల్ డిస్ప్యూట్గా కూడా రూపాంతరం చెంది కవితనే బయటికి వచ్చేలా కారణమైంది. సహజంగా దేశంలో మనము ఫ్యామిలీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ చూస్తే వారసత్వం కొరకు ఘర్షణ వస్తుంది. ఇప్పుడు మీకు ములయాం ఫ్యామిలీలో అఖిలేష్ శివపాల్, బాబాయ్ శివపాల్ అబ్బాయి అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ నాయకత్వం కొరకు ఫైట్. ఇందిరాగాంధీ కుటుంబంలో చూసుకుంటే రాహుల్, సోనియా, ప్రియాంక ఒకవైపు, వరుణ్, మనేక మరోవైపు. తెలుగుదేశంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, మిగతా వాళ్ళంతా దగ్గుపాటి, వాళ్ళందరూ హరికృష్ణ, డిఫరెంట్ ప్లేట్లు అయ్యారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా పిలిచి మాట్లాడుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఫార్మ్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మీకు తమిళనాడులో చూస్తే స్టాలిన్ వర్సెస్ అలగిరి, బీహార్లో చూస్తే తేజ్ ప్రతాప్ వర్సెస్ తేజస్వి యాదవ్, మీకు మహారాష్ట్రలో చూస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే. ఇలా దేశమంతటా కూడా ఈ వారసత్వం కొరకు, అంటే కుటుంబ పార్టీ కనుక మీకు జగన్ వర్సెస్ షర్మిల, సో ఇది కుటుంబ వారసత్వం కొరకు ఫైట్ నడుస్తూ ఉంటుంది. 2 కొడుకులు ఉన్నప్పుడు ప్రధానంగా నడుస్తుంది. అందరు కూడా ఇది కూడా ఆ రకమైన ఫైటే అని భావించారు కూడా. అంటే కవిత కూడా వాంట్స్ టు బి ఏ సక్సెసర్ టు కేసీఆర్, వాంట్స్ టు బి ఏ పొలిటికల్ హెయిర్ టు కేసీఆర్. అందువల్ల ఆమె ఫైట్ ఇది విత్ కేటీఆర్ ప్లేస్ కొరకు అని. కానీ అది ఇప్పుడు కాస్త ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె కేటీఆర్ను సమర్థించింది, కేటీఆర్ను వెనుకేసుకొచ్చింది. కేటీఆర్ తాను ఒకవైపు, హరీష్ రావు, సంతోష్ రావు మరోవైపు అనే ఒక నెరేటివ్ పెట్టింది. అంటే మరి ఇప్పుడు హరీష్ రావే వారసుడా కాదా అని తేలకముందు హరీష్ రావుతో పోటీ ఎక్కడిదిగా? పోటీ ఏమన్నా ఉంటే కేటీఆర్తో ఉండాలి కదా. సో మరి కేటీఆర్తో ఉన్న దాన్ని ఇప్పుడు బయట పెట్టక హరీష్ రావు పైన ప్రొజెక్ట్ చేస్తుందో తెలియదు.
బట్ అందువల్ల ఈ ఈ ఎపిసోడ్ కాస్త ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ అయితే తీసుకున్న మాట నిజం. సో అందువల్ల మిగతా ఎపిసోడ్లకు ఈ ఎపిసోడ్లకు ఉన్న తేడా, ఇది పార్టీని ఎవరో అవుట్ సైడర్స్ అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్లో ఫ్యామిలీలో డివిజన్ అంటే ఒక ఫాదరు ఇద్దరు కొడుకులు, ఈవెన్ బిడ్డ కూడా లేదు, మీకు కూతుర్లు ఉన్నా కూడా అదేమీ ఇంపాక్ట్ కాలే. ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్కు సయాన కూతురు సుప్రియ సూరే ఉన్నా మీకు అజిత్ పవార్ బ్రదర్ కొడుకే అయినా కూడా అజిత్ పవారే ముందున్నాడు. అంటే మన ఇండియన్ ప్యాట్రియార్కీ కనుక ఇప్పుడు మీకు కనిమోజీ ఉన్నా కూడా ఆమె ఏమీ ఎన్నడూ వారసత్వం కొరకు ముందుకు రాలే. ఈవెన్ షర్మిలకు కూడా రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం చాలా కాలం రాలే. అన్న వదిల జగనన్న వదిల బాణం అంటే తిరిగారు కదా. సో అందువల్ల మీకు ఎక్కడ సన్ వర్సెస్ డాటర్ అనే ఫైట్ కూడా ఎక్కడ లేదు. మన దేశ రాజకీయాలు అన్నీ వెతికితే ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ లేదు. ప్రియాంక రాహుల్కి అసిస్టింగ్ రోల్లోనే ఉంది తప్ప ఎక్కడ కనిమోజీ మీకు స్టాలిన్కు అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. అవును, షర్మిల కూడా చాలా కాలం జగన్కి అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. సో ఈవెన్ సొంత కూతురు సుప్రియా సూలే కూడా ఆ కజిన్ అయిన అజిత్ పవార్కి అసిస్టింగ్ రోలే ప్లే చేశారు ఇప్పటిదాకా. సో మీకు ఒక్క శివసేన కొద్దిగా డిఫరెంట్. ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు, సో ఆయన కజిన్ రాజ్ ఠాక్రే. సో అందువల్ల ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఒక ఫాదర్ పొలిటికల్ లెగసీ కొరకు ఇద్దరు కొడుకులు పోటీ పడడం చూసాం. కొడుకు కూతురు పోటీ పడే చూలే మనం రాజకీయాల్లో. ఇప్పుడు కొడుకు కూతురు కూడా కాదు, ఇక్కడ ఇప్పుడు కూతురు బయటికి వచ్చి ఏమంటోంది, మనమంతా ఒక్కరం, మీరు నేను అన్న రామన్న, ఈ హరీష్ రావు సంతోష్ రావులే మనను ఇబ్బంది పెడుతున్నారు, మనం డివైడ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో లెగసీ పోరు కొరకు కాదు, ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది అని ఒక క్యూరియస్ నరేటివ్తో కవిత బతికించారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలామంది ఊహించింది కేటీఆర్ పై కూడా అటాక్ చేస్తుందేమో అని. అవును, కానీ కేటీఆర్ని ఎక్కడ అటాక్ చేయలే, ఫ్యూచర్లో ఏం చేస్తుందో తెలియదు. అందువల్ల ఇప్పటికే ఇది అందువల్ల దీనికి ఇతర ఎపిసోడ్లకు ఇతర డిస్ప్యూట్లకు దీనికి ఉన్న తేడా అది. అందువల్ల వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో ప్రత్యేకత కేసీఆర్. జనరల్గా ఏదున్నా బయటకు వస్తుంది, ఎంతో కొంత లీక్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ మనకు తెలుసు కదా, నా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకా పోయింది, ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ. ఇక్కడేమో నోబడీ నోస్ యాక్చువల్ రీజన్ ఏంటి, అసలు పంచాయతీ అనేది పూర్తిగా ఎవరికి పిక్చర్ లేదు. దట్ ఈజ్ కంప్లీట్లీ కేసీఆర్ సీక్రెట్గానే పెట్టాడు. సో మిగతా వాళ్ళకి కూడా కవిత కూడా పూర్తిగా రిలీజ్ చేయలేదు. ఇవాళ ఒక ఇండికేషన్ ఇచ్చాను, మీరు గమనిస్తే. నేను ఇంకా చెప్పాల్సి వస్తే ఫ్యామిలీ చాలా ఉన్నాయి, చెప్పడం లేదు, ఓన్లీ పొలిటికల్లీ రిలవెంట్ ఉన్నాయే చెప్తున్నా అన్నారు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ హౌ కవితాస్ ఎపిసోడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే ఇది తేడా.